బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, టోటల్గా ఇది అంశానికి సంబంధించి మా ఇన్పుటేటర్ ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, 2 కేసులపై కూడా కవితకు బెయిల్ లభించినట్టుగా చూస్తున్నాం. భారీ ఊరటగా 152 రోజుల తర్వాత ఇవాళ కవిత బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టు 10 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చినట్టు, అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయవద్దంటూ ఆదేశించినట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? డెఫినెట్గా సాధారణ బెయిల్ కండిషన్లు ఇచ్చేసి ఈరోజు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె సిబిఐ, ఈడీ 2 కేసుల్లోనూ ఈరోజు బెయిల్ ఆమెకు వచ్చింది. సో ఆమె ఈరోజు సాయంత్రం జైలు నుంచి, తిహార్ జైలు నుంచి ఆమె ఈరోజు విడుదలవుతుంది. ఈరోజు సాయంత్రం లోపు ఏదైతే ఆర్డర్ ఉంటుందో, ఎలక్ట్రానిక్ ఆర్డరే కాబట్టి సాయంత్రం వరకు బెయిల్ నుంచి ఆమె విడుదలై బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మనం కేటీఆర్ని చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి డే. అటు బీఆర్ఎస్కు, కవితకు, ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి కూతురు 150 రోజుల నుంచి జైల్లో ఉందన్నటువంటి అంశం వాళ్ళ కుటుంబానికి కూడా చాలా పెద్ద ఆందోళనకరమైనటువంటి అంశం. ఈరోజు బెయిల్ రావడం అనేటువంటిది కొంతవరకు వాళ్ళకు హ్యాపీ మూడ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. బట్ 2 అంశాలు ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఈ బెయిల్ తర్వాత రాజకీయంగా ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి అనేటువంటిది 2 అంశాలు చూడాలి. ఎందుకంటే సాధారణంగానే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. బెయిల్ కోసము బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి. అవి కొంచెం ఈ బెయిల్ తర్వాత ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మాకేం సంబంధం అనేటువంటిది, ఇది లీగల్ మొత్తం జరిగింది లీగల్ ఫైట్, లేకుంటే లీగల్గానే బెయిల్ వచ్చినప్పటికీ పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి డెఫినెట్గా దీని మీద కామెంట్స్ చేయబోతున్నారు, కామెంట్ చేస్తాయనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్మాయిల్, సో పొలిటికల్గా మాట్లాడాలంటే కనుక నిజంగా అంటే ఇక్కడ ఒక ద్వంద్వ వైఖరి. అక్కడ కేజ్రీవాల్కి బెయిల్ వస్తేనేమో ఒక రకంగా అక్కడ మద్దతు అంటే సపోర్ట్ చేస్తూ, ఇక్కడ కవితకు బెయిల్ ఇస్తే ఈ వేరేగా వాదించడాన్ని, అలాగే ఒక ఛానల్, ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్గా ఉన్న అధినేత డైరెక్ట్గా దాని మీద ఒక గంట బ్రేకింగ్ న్యూస్ అంటూ కవిత బీజేపీ తోటి ఒక అంగీకారానికి వచ్చారు, ఆ తర్వాత పార్టీని విలీనం చేస్తారు, ఇలాంటి వార్తలు అనేకం చూసాం కదా. ఆ ఇంప్లికేషన్స్ కానీ ఏమన్నా ప్రస్తుతం చూడొచ్చా? ఇదే పుకార్లు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ బెయిల్ రాకపోతే దాన్ని తమకు అనుకూలంగానే, బెయిల్ వచ్చినా తమకు అనుకూలంగానే చెప్తాయి. బట్ డెఫినెట్గా బీఆర్ఎస్ వరకు మనం చూసుకుంటే ఒక లీగల్ బ్యాటిల్ కంప్లీట్ అయింది ఆ పార్టీకి. ఎందుకంటే కవిత జైల్లో ఉండడం అనేటువంటిది డెఫినెట్గా ఆ పార్టీకి ఒక నెగిటివ్ అంశంగా చూడాలి. ఈ మొత్తం లిక్కర్ కేసులో కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు రావడము, ఆమె మీద ఏదైతే కేసులు నడవడము, ఆ తర్వాత ఆమె అరెస్ట్ కావడము, ఇవన్నీ కూడా ఆ పార్టీ కొంత నెగిటివ్గా ఉన్నాయి. ఎలక్షన్స్లో కూడా దీని ఇంపాక్ట్ ఉండింది అనేటువంటిది ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. బట్ ఇప్పుడు ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. సో డెఫినెట్గా ఒక పాజిటివ్ అంశం బీఆర్ఎస్ వైపున మనం చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికల్గా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా కాలం సిసోడియా 18 నెలలు జైల్లో ఉన్నాడు, తొందరగా కవితకు బెయిల్ వచ్చింది అంటే వీళ్ళు ములాఖత్ అయ్యారు అనేటువంటి ఆరోపణ చాలా రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ రెండోది, బీజేపీకి సంబంధించినటువంటి కూడా ముఖ్యంగా కవితను టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బెయిల్ పైన వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. పొలిటికల్ ఇంప్లికేషన్స్ తెలంగాణ రాజకీయాల్లో కవిత బెయిల్ అనేటువంటిది కూడా వచ్చే 2-3 రోజుల్లో దీని మీద ఒక డిస్కషన్ అయితే జరగబోతుంది. బట్ కేసు వరకు మనం లీగాలిటీ వరకు డిస్కస్ చేస్తే, ఈ కేసులో ఈడీకి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈడీ కేసు నమోదు చేయడం నుంచి మొదలు పెడితే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకుంటే అప్రూవర్గా మార్చినటువంటి విధానం కావచ్చు, లేకుంటే స్టేట్మెంట్స్ రిట్రాక్ట్ చేసుకున్నటువంటి అరుణ్ పిల్లై లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి, గౌతమ్ గుప్తాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నటువంటి ఈడీ చేసినటువంటి. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతున్నారు మీడియాతో. ఒకసారి अननेसेसरी केस, इसमें गलत केस में कोई एविडेंस नहीं है, कोई सबूत नहीं है, कोई ट्रांसैक्शन नहीं है. ये फालतू केस लगा के 168 डेज एक महिला को उनका हेल्थ भी ठीक नहीं है, उनको काफ़ी परेशान किया है. डेली एवरी वीक हॉस्पिटल घूम रहे जा रहे. हम भी देखा है, भगवान भी सपोर्ट किया, अच्छा हो गया, हम खुशी है सर. थैंक यू फॉर ऑल. రైట్, తిరిగి ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, అయితే కోర్టు ఒకటి సెక్షన్ 45 కింద కోర్టులు, జడ్జిలు చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది, ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదు అనే వ్యాఖ్య కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎలా చూడాలి? డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసులో ఒక
ఆర్డర్ ఇచ్చినప్పుడు లేకుంటే బెయిల్ సందర్భంగా ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకుంటుందో అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒక ఆనవాయితీగా ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా అటువంటి జడ్జిమెంట్లను ప్రస్తావిస్తారు, హైకోర్టులలో ప్రస్తావిస్తారు, తర్వాత సెషన్స్ కోర్టులో, జిల్లా కోర్టులో ప్రతి ఒక్క దాంట్లో ప్రస్తావిస్తారు. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశం మీద, ఈ బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. అది వల్నరబుల్ ఉమెన్ కాదు కవిత. అంటే కవిత ఆందోళనకరమైనటువంటి స్థితిలో లేదు, ఆ మహిళగా ఆమెను ఇక్కడ బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశం. ఈ అంశం పైన ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా కవిత వల్నరబుల్ ఉమెన్ కాదు, అసలు వల్నరబుల్ విమెన్ అనేటువంటి దానికి డెఫినేషన్ మనం తీసుకుంటే ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఆమె ఒకవేళ నిరాక్షరాస్యులు అయి ఉండి, అంటే చదువుకోకపోయి ఉండడము, ఆమెకు తెలియకుండా, అంటే కొన్ని సందర్భాల్లో మహిళలు ఫోన్ను అనుకోకుండా ఫార్మాట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేకపోవడం, లేదంటే వయసు రీత్యా వచ్చినటువంటి బలహీనత అనేటువంటి అన్ని అంశాల్లో ఏది కూడా కవితకు సూట్ కాదు. కాబట్టి ఆమె వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటిది ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఈరోజు ఇదే అంశాన్ని జస్టిస్ గవాయ్ చాలా 3-4 సార్లు ఆయన దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఏ విధంగా వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటిది ఆయన ప్రాసిక్యూషన్ను ప్రశ్నించారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ అది సెలబ్రిటీలు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నటువంటి వాళ్లకు ప్రివిలేజ్ ఇవ్వకూడదు అనేటువంటిది చాలా సందర్భాల్లో కోర్టులు చెప్తారు. కానీ ఒక మహిళ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ ఉండి లేదంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆమె చదువుకున్నది కాబట్టి వల్నరబుల్ ఉమెన్ కాదు, లేదంటే ఆమెకు రావాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని నిరాకరించలేము అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. కవిత బాగా చదువుకుంది, ఆమె ఎమ్మెల్సీగా చేసింది, ఆమె ఎంపీగా చేసింది, అంత మాత్రం చేత ఆమె వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని లార్జర్ పిక్చర్ మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసిక్యూషన్ న్యాయమూర్తిని అడ్డు చెప్తూ ఆయన ఏమన్నారంటే ఇది అందరూ మహిళలకు రేపటి నుంచి మహిళ కాబట్టి వల్నరబుల్ ఉమెన్ అనేటువంటి ఇష్యూతో వచ్చేసి బెయిల్ అడుగుతారంటే దీన్ని మేము లార్జర్ పిక్చర్లో చూస్తున్నప్పుడు ప్రతిదానికి ఇదే చెప్పలేము, కేస్ బై కేస్ దీన్ని మేము చూస్తాము. కానీ వల్నరబుల్ ఉమెన్ కాదు అనేటువంటి ఒక మాటను మేము ఇక్కడ ఖచ్చితంగా తీసేయాలనుకుంటున్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నుంచి దాన్ని మేము తీసేస్తాము అనేటువంటిది చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్పారు. రెండో అంశము కవితకు సంబంధించి కవిత ఇందులో కీలకంగా వ్యవహరించారు. కవిత ఒక కింగ్ పిన్, కవిత ద్వారా ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి. ఇవన్నీ అంశాలను ఎక్కడైనా మీరు ప్రూవ్ చేయగలిగారా, ఏదన్నా మీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు కూడా ఈడీ చాలా చోట్ల కూడా నోరెళ్ళబెట్టినటువంటి అంశం. ఎందుకంటే ఒకటి ప్రధానంగా మనం ఇక్కడ చూడాలి, వీళ్ళు స్టేట్మెంట్స్ తీసుకొచ్చారు. ఏం చెప్పారంటే మాగుంట రాఘవ ఒక స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా నేను ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ లాబీలో పాల్గొనేటప్పుడు కవితను కలిశాను అనేటువంటి పాయింట్ చెప్పారు. ఎట్ సేమ్ మాగుంట శ్రీనివాసులు నేను ఢిల్లీ లిక్కర్లో సంబంధించినటువంటి అంశం పైన కేజ్రీవాల్ని కలిసినప్పుడు కవిత కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారు, కవితను మీరు కలవండి అని కేజ్రీవాల్ చెప్పారు అనేటువంటిది మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈ ఇద్దరిలో ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డిని మీరు సాక్షిగా పెట్టారు, రాఘవను అప్రూవర్గా చేశారు. ఎలా చేస్తారు అని చాలా గట్టిగా ఇక్కడ సుప్రీంకోర్టు పట్టుకుంది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మీరు వెళ్ళి కవితను కలవండి అన్నప్పుడు ఆయన కూడా తప్పు చేసింది కదా, ఆయన ముద్దాయిగా పెట్టాలి కదా. అంటే మీకు ఇష్టం ఉన్నారు కాబట్టి ఆయనను మీరు ఇక్కడ ముద్దాయిగా పెట్టకుండా ఆయనను ఇక్కడ సాక్షిగా ప్రజెంట్ చేశారు. రాఘవ్ అనేటువంటి వ్యక్తిని మీరు అప్రూవర్గా మార్చుకున్నారు, అతని ద్వారా స్టేట్మెంట్ తీసుకున్నారు. సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు కవితను ముద్దాయిగా లేకుంటే కవితకు బెయిల్ ఇవ్వదని ఎట్లా చెప్తారు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది బుచ్చిబాబుకు సంబంధించిన అంశం, ఎవరైతే చార్టెడ్ అకౌంట్ ఉన్నారో అతని ద్వారా 25 కోట్ల రూపాయలు కవితకు అందాయి అనేటువంటిది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి 25 కోట్లు అతని ద్వారా అందినప్పుడు, అతను మనీ లాండరింగ్లో భాగమైనప్పుడు ఎందుకు ఇక్కడ బుచ్చిబాబును మీరు ఈడీ కేసులో ముద్దాయిగా చేర్చలేదు అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి క్వశ్చన్. అంటే మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని, మీరు చెప్పినట్టు వినేటువంటి వ్యక్తిని మీరు ఇక్కడ సాక్షిగా పెడతారు, లేదంటే అతన్ని ముద్దాయిగా పెట్టారు, లేదంటే అతన్ని అప్రూవర్గా మార్చుకుంటారు. ఇది కేసులో చాలా డొల్లతనం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇదంతా కూడా ఆర్గ్యుమెంట్ ద్వారా వచ్చింది. అయితే చివరికి ఈ మొత్తం ఇన్ లెంత్ దాదాపు 45 నిమిషాల పాటు ప్రాసిక్యూషన్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో వచ్చినటువంటి లోపాల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ఎంత ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ చేస్తే మీలో ఉన్నటువంటి డొల్లతనము, కేసులో ఉన్నటువంటి లోపాలు అన్ని ఎక్కువగా ఆన్ రికార్డ్ వస్తాయి అనేటువంటి ఒక హెచ్చరిక కూడా చేశారు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ ఏవైతే ఇవన్నీ అంశాలు వచ్చాయో సుప్రీంకోర్టు ఇవన్నీ పరిశీలించిందో వీటిని ఆన్ రికార్డ్ పెట్టకండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు తన ఆర్డర్లో కూడా, తన తీర్పు కాపీలో కూడా ఇవి పెట్టకూడదు అని, ఏవైతే ఇవన్నీ అంశాలను ఆన్ రికార్డ్ పెట్టకూడదు అని ప్రాసిక్యూషన్ అంటే ఈడీ తరపు న్యాయవాది అడుగుతున్నారు అనేటువంటిది కూడా తన ఆర్డర్లో ఇక్కడ న్యాయమూర్తి డిక్టేట్ చేయడం జరిగింది. సో చాలా అంశాలు ఫర్దర్గా ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంశం అంటే రేపు ఈ ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కవిత తనకు వ్యతిరేకంగా ఇవన్నీ వీళ్ళు చేసిందంతా డొల్లా అని సుప్రీంకోర్టు చెప్పింది అనేటువంటి తనకు అనుకూలంగా కవిత తరపు న్యాయవాది రేపు కోర్టులో దీన్ని ప్రజెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్
ప్రధానమైనటువంటి అంశం ఈ కేసులో కవితకు బెయిల్ వచ్చింది. పొలిటికల్గా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఒక పొలిటికల్గా కూడా పెద్ద మేజర్ ఇష్యూగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. దీని మీద చాలా కామెంట్స్ కూడా వస్తాయి. బట్ ఈరోజు కవిత సోదరుడు కేటీఆర్ కోర్ట్ హాల్లో ఉన్నారు, హరీష్ ఉన్నారు, చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు ఇది చాలా భావోద్వేగమైనటువంటి అంశము. ఆయన బయటకు వచ్చారు, మీడియాతో మాట్లాడలేదు, డైరెక్ట్గా నేరుగా వచ్చి కోర్టు బయట ఆయన కారు రావడం ఆలస్యం అయితే ఆయన ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళినటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం. సో చాలా ఇంపార్టెంట్ బీఆర్ఎస్ వరకు చూసుకుంటే, కేసీఆర్ ఫ్యామిలీ వరకు చూసుకుంటే దీన్ని ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్గా చూసుకోవాలి, ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవాలి. పొలిటికల్గా డెఫినెట్గా దీని మీద చర్చ జరుగుతుంది. బట్ ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్కు, కేసీఆర్కు, కవితకు ఆల్ హ్యాపీస్ అనేటువంటిది ఈరోజు కోర్టు తీర్పు ద్వారా అర్థమవుతుంది. రైట్ ఇస్మాయిల్, మొత్తానికి ఒక లీగల్ బ్యాటిల్లో పాజ్ అని చెప్పాలి, ముగిసింది అనకూడదు, ఎందుకంటే ఇది కేవలం బెయిలే. సో కేసు నుంచి పూర్తిగా బయట పడిన తర్వాత లీగల్ బ్యాటిల్ ముగిసింది అనుకోవచ్చు. అయితే పొలిటికల్ బ్యాటిల్ అయితే ఇంకా ఉంది. సో దీనిపైన అనేకమైన కమెంట్స్ రావచ్చు. ఏ పార్టీలతో ఎవరు కలుస్తున్నారని కొన్ని ఛానళ్ళు పనిగట్టుకుని చేసిన ప్రచారాన్ని కూడా ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పైన ఉంటుంది. మొత్తానికి కవితకైతే బెయిల్ మంజూరైంది. ఈరోజు సాయంత్రానికి ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 160 రోజులకు పైగా జైల్లో ఉన్న తర్వాత ప్రస్తుతం బెయిల్పై కవిత రిలీజ్ అవ్వబోతూ ఉన్నారు.